ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం రక్తహీనత. ఎందుకని రక్తహీనత గురించి మనం అంత తీవ్రంగా ఆలోచించలేకపోతున్నాం? ముఖ్యంగా గర్భవతుల్లో రక్తహీనత వస్తే ఏం జరుగుతుంది? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం అండి. సో రక్తహీనత అనగానే చాలా చిన్న సబ్జెక్ట్ అనేది అనుకుంటాం, దాని గురించి అసలు పెద్దగా పట్టించుకోము. సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకని రక్తహీనత చాలా చిన్న విషయమే అనే కాన్సెప్ట్ ఎందుకు డెవలప్ అయింది? ఇప్పుడు గర్భవతుల్లో రక్తహీనత అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. మనకి రక్తంలో హీమోగ్లోబిన్ శాతము 15 గ్రాముల వరకు ఉండాలి. కనీసం ఎవరికైనా 10 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. 15 కాకపోయినా 12 ఉంటే మంచిది. కనీస ప్రమాణం 10 ఉండాలి. ఈ గర్భవతులలో ఈ రక్త శాతము హీమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. ఒకటి, గర్భస్రావం జరగచ్చు. అంటే అబార్షన్ అయ్యి పాపం ఆ తల్లి తండ్రికి శోకాన్ని మిగులుస్తుంది. వీళ్ళకంటే ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత వాళ్ళు అయ్యో త్వరలో మనవణ్ణి ఎత్తుకునే అవకాశం పోయిందని వాళ్ళు బాధపడతారు. కనుక రక్తహీనత వల్ల అదొకటి. ఇంకోటి ఏంటంటే రక్తహీనత ఉండటం వల్ల మొహం ఉబ్బుతుంది, కాళ్ళు ఉబ్బుతాయి, ఏ పని చేయలేరు, ఆయాసం ఉంటుంది. ఆ విధంగా అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక గర్భవతులలో రక్తహీనత రాకుండా చూసుకోవాలి. కొంతమందికి గర్భవతులకు ఆ గర్భం దాల్చినప్పుడు మొలలు వస్తాయి. ఆ మొలలు ఉండటం వల్ల మొలల నుంచి మల విసర్జన సమయంలో రక్తం చుక్కలు చుక్కలుగా కొంతమంది దారగా పోతూ ఉంటుంది. ఆ విధంగా కూడా రక్తహీనతకు దారితీస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రక్తము హీమోగ్లోబిన్ తయారవ్వాలంటే ప్రధానంగా ఐరన్, ఇనుము, ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఆకుకూరలో ఉంటుంది. ఇంకోటి విటమిన్ B12. ఇవి లోపించడం మనం తీసుకునే ఆహారంలో వీటి లోపం వల్ల ఈ రక్తహీనత అనేది సంభవిస్తుంది. ఇది తల్లి ఆరోగ్యమే కాకుండా శిశువు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఏ రకంగా ప్రభావం చూపుతుందంటే లోపలుండే శిశువు ఎదుగుదల సరిగా ఉండదు. ఆశించిన రీతిలో బరువు పెరగరు. కొంతమంది ఈ రక్తహీనత వల్ల లోపల పొట్టలోనే శిశువు మరణిస్తుంది. తర్వాత కొంతమంది నెలలు నిండకుండానే పుడతారు. పుట్టగానే రోగనిరోధక శక్తి తక్కువ బరువు ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. పుట్టిన కొన్ని రోజులకే శిశువులు మరణిస్తాయి. అందువల్ల దీని ప్రభావము రక్తహీనత అనేది కేవలం తల్లి మీదే కాకుండా శిశువుపై కూడా ఉంటుంది. కానీ కొంతమంది ఈ తల్లులు వాళ్ళు తప్పనిసరిగా పనిచేస్తుంటారు. కొంతమంది మరి శ్రామిక వర్గాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు చేస్తుంటారు. సరే 6 నెలల వరకు పనిచేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, 6 నెలల వరకు వెళ్ళచ్చు. కాకపోతే ఈ ఆహారపు విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఆకుకూరలు అధికంగా తీసుకుంటే దాంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇనుము దేంట్లో దొరుకుతుంది? మనకి సులభంగా లభించేది బెల్లం తాటి బెల్లంలో దొరుకుతుంది, బెల్లంలో దొరుకుతుంది. అందువల్ల బెల్లముతో చేసిన వస్తువులు ఏదైనా తినచ్చు మనం. బెల్లంతో చేసిన బూరెలు ఉంటాయి, బెల్లంతో చేసిన అరిసెలు ఉంటాయి, బెల్లంతో చేసిన జీడీలను ఉంటాయి, బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు ఉంటాయి. ఆ విధంగా బెల్లంతో చేసిన పూస మిఠాయి ఉంటుంది. బెల్లాన్ని అధికంగా వినియోగించడం ద్వారా ఐరన్ వస్తుంది. ఇక B12 అనేది పాలల్లో లభిస్తుంది, కోడిగుడ్లలో లభిస్తుంది,
మాంసాహారులకు B12 అధికంగా ఉంటుంది, శాకాహారులకు B12 లోపించే అవకాశం ఉంది. అందువల్ల ఇవి ఏదైతే రక్తం తయారీకి ఉపయోగపడే ఫోలిక్ యాసిడ్, ఐరన్, B12 లోపిస్తాయో రక్త శాతం తగ్గుతుంది. ఇప్పుడు ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రకృతి ప్రసాదించిన వస్తువులతో లీ ఫార్మా కంపెనీ వారు ఒక ఔషధాన్ని, మందుని తయారు చేశారు. దాని పేరు ఇమ్యూనో లాక్ట్. దీంట్లో లాక్టోఫెరిన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే రక్తహీనత ప్రభావం ప్రసవం అయిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంటుంది. ఆ రొమ్ముల నుంచి ఆశించిన రీతిన పాలు ఉత్పత్తి కావు. దీంట్లో లాక్టోఫెరిన్ అని ఉంది. ఇది ఈ రక్త శాతాన్ని, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటమే కాక ఆ బాలింత దశలో పాల ఉత్పత్తి, రొమ్ముల నుంచి పాల ఉత్పత్తిని పెంచి పిల్లవాడు కడుపు నిండా పాలు తాగే విధంగా చేస్తుంది. ఇది పూర్తిగా ప్రకృతిలో లభించే వస్తువుల నుంచి తయారు చేసింది. రసాయన రహితం. తయారీలో కానీ, నిల్వ ఉంచడానికి కానీ, ప్యాకింగ్లో కానీ ఎక్కడ కూడా రసాయనాలు అనేవి ఉపయోగించరు. దీనికి మరో గుణం ఏంటంటే పేరులో ఉన్నట్టే ఇమ్యూనో లాక్ట్ అంటే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గర్భవతి తరచు జ్వరాలు, దగ్గు, పడిచము, అంటువ్యాధులు బారిన పడకుండా కూడా కాపాడుతుంది. ఇది తల్లి నుంచి లోపలుండే శిశువుకు కూడా ఈ రోగ నిరోధక శక్తి బొడ్డుతాడు ద్వారా, మాయ ద్వారా పిల్లవాడికి వెళ్తుంది. ఈ వెళ్ళే వాటిని యాంటీబాడీస్ అంటారు. తల్లి నుంచి గర్భములో ఉండగానే ఆ యాంటీబాడీస్ లభిస్తాయి. తర్వాత పుట్టిన తర్వాత తల్లి పాలు ఇవ్వటం ద్వారా పాలలో కూడా ఈ రోగనిరోధక వ్యవస్థని శాసించే యాంటీబాడీలు వెళ్ళటం వల్ల ఆ పిల్లవాడు జీవితాంతము అంటువ్యాధుల ప్రబలకుండా రక్షించబడతాడు. ఈ ఇమ్యునోలాక్ట్ కేవలం ఈ రక్త శాతాన్ని గర్భవతులే కాదు, ఎవరైనా వాడచ్చు దీన్ని. అసలు రక్తం పోవటానికి పిల్లలకి పురుగులు ఉంటాయి. పొట్ల పురుగులు, నుసి పురుగు, ఏలిక పాము, బద్దె పురుగు, కొంకె పురుగు. ఇట్లా కొంకె పురుగు అని ఆ చిన్నపేకు అతుక్కుని లాగేస్తుంటుంది రక్తం. ఈ పిల్లలకి పొట్ట చుట్టూ, బొడ్డు చుట్టూ నొప్పి అంటారు. ఒంటి మీద తెల్లటి మచ్చలు. రాత్రిపూట పడుకున్న తర్వాత మలద్వారం చుట్టూ దురద పుడుతుంది, బాగా దురద ఉంటుంది. ఈ పిల్లలకి అసలు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా జెంటెల్ ఆల్బెండజోల్ 400 mg ట్యాబ్లెట్ 3 నెలలకు ఒకటి వేసేయటమే. మరీ చంటి పిల్లలకైతే సీసాలో మందు ఉంటుంది, అది మొత్తం తాగిచ్చేయచ్చు. అలాంటి పిల్లలకు రక్తహీనత ఉన్నా కూడా ఇది పనికొస్తుంది. అట్లాగే పెద్దవాళ్ళకి, గర్భవతులకే కాదు, ఎవరికి రక్తహీనత ఉన్నా కూడా ఇది రక్త శాతాన్ని పెంచడం, రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. దీంతోపాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఇమ్యూనోలాక్ట్కు ఉన్నాయి. అవేంటంటే మొదటిది రక్తహీనత నిర్మాణం అయితే, రెండోది ఎముక పటుత్వాన్ని పెంచుతుంది, అలాగే కండపుష్టిని చేకూరుస్తుంది, కీళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది, కీళ్ళ నొప్పులు రాకుండా నివారిస్తుంది. మూడోది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. 4 మనకి అంటువ్యాధులు ప్రబలకుండా సూక్ష్మక్రిములైన బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్సుల వల్ల అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. ఇక 5వది దీనికి ఇంకో గుణం, క్యాన్సర్లు కూడా నివారించే గుణం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక 6 కొంతమంది దంపతులకు పిల్లలు పుట్టరు. ఆ భర్తకి పరీక్ష చేస్తే వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటుంది, చలనం తక్కువ ఉంటుంది. అలాంటి వారు ఇది వాడటం వల్ల వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది, వీర్య కణాల యొక్క చలనాన్ని కూడా పెంచి పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. ఈ 7 మొటిమలు,
ఆడపిల్లలు మగపిల్లలు ఇంటర్మీడియట్ పిల్లల్ని వేధిస్తూ ఉంటుంది. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ పక్కేమో ఆ ఒత్తిడి, మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులు, అక్కడ టీచర్లు, నీటు జేఈ ఒత్తిడి ఉంటే ముఖం మీద మొటిమలు, ముఖం అంతా పాడైపోతుంది. ఎంతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసి వాడినా కూడా ఆ మొటిమలు తగ్గవు. అలాంటి వారికి ఈ మొండిగా ఉండే మొటిమలు దేనికి తగ్గకపోతే ఇది వాడటం వల్ల ముఖం మీద వచ్చే మొటిమలకు కూడా చక్కటి పరిష్కారం, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. ఇక 8, కొంతమంది పుండు ఏర్పడితే మానదు. ఎవరికైనా పుండు ఉండి వారం 10 రోజులైనా మానలేదంటే షుగర్ ఉన్నట్టుగా భావించి షుగర్ పరీక్ష చేయించుకుంటే షుగర్ ఉంటే పుండు మానదు. అట్లా దీర్ఘకాలికంగా శరీరంలో ఎక్కడ పుండు ఉన్నా చివరికి నోట్లో కూడా పుళ్ళు ఉంటాయి. రకరకాల మందులు వాడుతుంటారు, అయినా పుళ్ళు తగ్గవు. ఎక్కడ పుండు ఉన్నా దీర్ఘకాలికంగా ఇది వాడటం వల్ల పుండు మానుతుంది. ఇక 9, కొంతమంది ఆడపిల్లలకి, లావుగా ఉండే వాళ్ళకి అండకోశంలో నీటి బుడగలు, దీన్నే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పీసీఓఎస్ అని, పీసీఓడి అంటారు. వాళ్ళకి అండము ఉత్పత్తిలో లోపభూయిష్టమై ఉంటుంది, పిల్లలు పుట్టేది కష్టమే. అలాంటి వారికి ఈ నీటి బుడగలు సమస్య ఉన్న వారికి అండము ఉత్పత్తి బాగా జరగటానికి ఉపయోగపడుతుంది. ఇక 10, కొన్ని రకాల వైరస్ల వల్ల కామెర్లు వస్తాయి. దాంట్లో హెపటైటిస్ సి అనేది ఒకటి ఉంది. ఆ హెపటైటిస్ సి ఉన్నవారు ఇమ్యునోలాక్ట్ వాడటం వల్ల ప్రయోజనం ఉన్నదని, హెపటైటిస్ సి వైరస్ మన శరీరాన్ని వదిలి బయటికి పోతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు. వేరే మందులు వాడుతున్నవారు, ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వము గర్భవతులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లేదా ఆశా వర్కర్ల ద్వారా ఇంటికే తెచ్చి ఐరన్, ఫోలిక్ యాసిడ్ అని ఇస్తున్నారు. అవి తప్పకుండా వాడాలి. తల్లి ఆరోగ్యం, శిశువు ఆరోగ్యం దృష్ట్యా తప్పనిసరిగా అవి ఐరన్, ఫోలిక్ యాసిడ్ గవర్నమెంట్ మందు అంటే చిన్న చూపు చాలామందికి. మిగతా మందుల విషయం ఎట్లున్నా ఈ గర్భవతులకు ఇచ్చే ఐరన్, ఫోలిక్ యాసిడ్ చాలా మంచి నాణ్యమైన మందులు కొని మార్కెట్లో ఇస్తున్నారు కనుక దాన్ని వాడండి. అంగన్వాడీ వాళ్ళు ఇచ్చినా వాడండి, ఆశా వర్కర్లు ఇచ్చినా వాడండి, రక్తహీనత లేకుండా పోతుంది. ఈ ఇమ్యునోలాక్ట్ మీరు వాడుతున్న ఇతర ఇంగ్లీష్ మందులతో పాటు వాడుకోవచ్చు. ఎటువంటి రియాక్షన్లు రావు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికంటూ ఇమ్యునోలాక్ట్ సహజసిద్ధంగా ప్రకృతి నుంచి లభించే వస్తువులతో చేసింది కనుక ఎటువంటి అనర్థాలు, రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఇది కావలసిన వారు ఒక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. www.lehealthdomain.com ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా ఒక 3 నంబర్లు చెప్తాను, వాటికి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 91-001-07481, 8977030218. మూడవ నంబరు 9502897374. కనుక గర్భవతులు ఎవ్వరూ కూడా 10 గ్రాముల కంటే పైనే హీమోగ్లోబిన్ శాతం ఉండేలా చూసుకోండి. హీమోగ్లోబిన్ అనేది మనం ల్యాబొరేటరీలో సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయటంలో మొదటి వరుసలోనే ఉంటుంది హీమోగ్లోబిన్ అని, అది చూసుకోండి. కనుక ఆ విధంగా తల్లి భవిష్యత్తు కోసం, మనకు పుట్టబోయే మన వారసుడు లేదా ఆ పసి కోన యొక్క ఆరోగ్య దృష్ట్యా మీరు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఇమ్యునోలాక్ట్ వాడటానికి ఏమాత్రం వెనుకాడవద్దు. చక్కటి ఫలితాలు, ఆశాజనకమైన ఫలితాలు ఇమ్యునోలాక్ట్ వాడిన గర్భవతులకు, ఇతరులకు ఏ కారణం చేతనైనా హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు, కొంతమంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జరీ ఇలాంటివి చేసినప్పుడు
హీమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. అటువంటి వారు కూడా ఏ కారణం వల్ల హీమోగ్లోబిన్ తగ్గినా అది పెరగాలంటే ఇమ్యునోలాక్ట్ ఒక దివ్య ఔషధం, ఆ దేవుడిచ్చిన వరంగా మనం భావించాలి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో రక్తహీనత అనేది చాలా సీరియస్గా మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశం. ఈ ఇమ్యునోలాక్ట్ని కనుక మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే, మీరు కొనుక్కోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఉన్నాయి. దీంతో పాటుగా www.leehealthdomain.comలో కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, 3 నెంబర్లు ఉన్నాయి, ఆ 3 నెంబర్లకి కాల్ చేయొచ్చు. ఇమ్యునోలాక్ట్ని మీరు కొనుక్కునే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.